తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ యాలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తదితరులతో హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆలపాటి శివరామకృష్ణ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్లబల ప్రదర్శన పోటీలో పాల్గొన్న ఎడ్ల యాజమానులకు జ్ఞాపికలను, బహుమతులను అందజేశారు. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈరోజు మా మిత్రులు ఆవిర్భావ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చివరి రోజుగా మరి నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా చాలా పెద్ద ఎత్తున అయితే రాజు దేశానికి వెన్నుముకని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శనలు రైతుల్లో చాలా ఉత్సాహం, అదేవిధంగా ఒక ప్రోత్సాహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది చాలా సంతోషం. మరి 94లో మరి ఇద్దరం ఒకేసారి శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29 నుంచి ఈరోజు ఏప్రిల్ 4 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవమైనటువంటి ఈ రోజు వరకు ఈ వారం రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వారం రోజులు వీక్షించినటువంటి వేలాది మంది వీక్షకులు, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎడ్ల జతల యజమానులు కానీ, అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శనలో, పశుపాల ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ కానీ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.